యా మూసీ ప్రక్షాళన లేదంటే మూసీ రిజర్వేషన్లో జరుగుతున్న పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే మరి భూ బకాసురులు అందామా, లేకపోతే ఇది ఒక పెద్ద ఒక షాకింగ్ న్యూస్ నాకు బయటపడింది. ఇది నేను మిర్రర్ టీవీలో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాకే పెట్టాను. కొంతమంది మరి ఛానల్ కూడా చేసుకొచ్చారు, కానీ ఎందుకో ఇప్పుడు ఏ ఛానల్లో కూడా ఈ వార్త కనబడతలేదు. మధు పార్క్ బ్రిడ్జిని కూలగొడుతున్నారు అనేసి అందరూ వార్త చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆ మధు పార్క్ బ్రిడ్జ్ టిప్కాన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ టిప్కాన్ బ్రిడ్జ్ నుంచి వయా నార్సింగ్ వెళ్ళే దగ్గర మొత్తం వీళ్ళు గ్రీన్ మ్యాట్లు పెట్టేసి మొత్తం పరదాల్లాగా కట్టి చెట్లు కొడుతున్నారు. అయితే అంతకుముందు రోజు పేపర్లలో మొత్తం కూడా ఇక్కడే ఉగాదికి రేవంత్ రెడ్డి మూసికి సంబంధించిన పనులని ఇక్కడే శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే అదేందో చూద్దామని అడిగిపోయినాం. నిజంగా మేము కూడా ఏమనుకున్నామంటే ఓకే, అది ఎవరు చూసినా కూడా అది గవర్నమెంట్ జాగా లేకపోతే మిలిటరీ జాగా, అది ఆల్రెడీ మొత్తం కూడా పక్కనే నది పోతుంటుంది, కొంచెం ఇట్లా క్రాస్ పెట్టుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది కాలువ, ఇది దీనికి కొంచెం ముందల భూమి ఉంటుంది. ఇట్లా పొడవుగా చూస్తే ఇది ఒక 2 ఎకరాల బిట్ ఉంటుంది అంతే. యాక్చువల్గా చెప్పాలంటే అదంతా కూడా బఫర్లోనే ఉంది, కానీ ఖాళీగా ఉంది. చాలామంది అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకైతే అది కనిపిస్తుంటుంది. ఎవరు చూసినా కూడా ఆ పక్కనంతా కూడా మిలిటరీ కాబట్టి డిఫెన్స్ వాళ్ళదే ఆ ల్యాండ్ అనుకుంటారు. సరే మేము కూడా ఇక్కడనే అలా జనాలు ఆపుతున్నా కూడా ఇగో ఇది ఉంది కదా, ఇక్కడ ఇగో ఇట్లా కట్టేసి ఈ వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా చెట్లు నరికేసారు. మేము పోయేసరికి ఇక జరుగుతుంది. ఆ పెద్ద పెద్ద చెట్లని ఇట్లా కట్టారు పెట్టి కట్ చేస్తున్నారు. మేము ఆడికన్నా మరే పర్యావరణంలో ఎట్లా ఊకున్నారు, లేకపోతే ఎట్లా ఇచ్చిర్రు వీళ్ళు గవర్నమెంట్లో అయినా కూడా గింత ఘోరంగా ఎట్లా చెట్లు కొడుతున్నారు. అయినా కూడా మూసీ గురించి ప్రజలు ఆల్రెడీ అడ్డుకుంటుంటా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత మొండిగా పోతుండ అనేది నేను కూడా అట్లే అనుకొని ఒకసారి చూడండి చెప్పుకుంటూ నేను ఇట్లనే ముందుకు పోతున్నా. మేము అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఏమనుకున్నామంటే వీళ్ళు అధికారులేమో అనుకున్నాం. అక్కడ పని చేపిస్తున్నారు, ఒక 10 మంది కనిపిస్తున్నారు. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అడిగాను, సేమ్ అక్కడికి పోయిన తర్వాత నేను అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారేమో దేనికోసం ఇది క్లీన్ చేస్తున్నారండి అని అడిగిన. అక్కడ ఉన్నది ఇది ఆ సర్వే నెంబర్ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. 252 53 సర్వే నెంబర్ ఉంటుంది. వాళ్ళు గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ విలేజ్ కిందికి వస్తుంది ఇది. అయితే మీరు ఎందుకంటే ఇది ఎవరిదో కాదండి, మాదిది, మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు. మీరు అంతకుముందు సోషల్ మీడియాలో కూడా చూసారు కదా, వాళ్ళెవరో వాళ్ళ ప్రైవేట్ మీడియాలో క్లీన్ చేసుకుంటుంటే పెద్దగా అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా హంగామా చేసిందని చెప్పారు. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంది. వీళ్ళ పూర్వీకులట అప్పుడెప్పుడోనంట మేము ఇచ్చినాం ఇది డిఫెన్స్కి ల్యాండు, మాకు అందులో 2 ఎకరాలు 4 ఎకరాలు ఉండే కానీ మాకు 2 ఎకరాలు మిగిలిపోయింది. మరి ఇంతకాలం ఎందుకు వదిలిపెట్టారంటే మేము కోర్టుకు పోయినాము, మాకు అప్పుడు క్లియరెన్స్ రాలేదు, మొన్ననే మాకు కోర్టు క్లియరెన్స్ వచ్చింది అన్నారు. అయితే నేను అడిగిన, మీకు కోర్టు క్లియరెన్స్ వస్తే కాపీ చూపించండి, ఆర్డర్ కాపీ అని అంటే దానికి ఏదేదో సమాధానం చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎందుకు క్లీన్ చేసుకుంటున్నామంటే మా భూమి కాబట్టి మేము క్లీన్ చేసుకుంటున్నామని చెప్పారు. ఇట్లా చూడండి, వీళ్ళకి ఈ భూమి ఇప్పుడు వచ్చిందట. ప్రైవేట్ ల్యాండ్ నేను అడుగుతున్నానండి, జస్ట్ మీకు అదే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. మా ప్రైవేట్ ల్యాండ్ క్లీన్ చేసుకుంటున్నాం మేడం. ఏంటిది మాకు డిఫెన్స్ కి ఏంటిది అంటే బౌండరీస్ ఉన్నాయి. డిఫెన్స్ అక్కడ సైడ్ 2 సైడ్ డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి క్లీన్ చేసుకుంటున్నాము. డిఫెన్స్ కి ల్యాండ్ మేమే అమ్మినాం మేడం. 50 acres మా టోటల్ ల్యాండ్ అనమాట, ఎక్స్టెంట్. మీ పేరండి? రామకృష్ణారెడ్డి గారు. ఎక్కడ మీది? హైదరాబాదేనా? వీటి మధ్యలో మీరు ల్యాండ్ అమ్మినప్పుడు డిఫెన్స్ కి మొత్తం 60 ఎకరాల ల్యాండ్ మాది. ఎంత? 60 ఎకరాలు. ఇక్కడ నుంచి బాపుఘాట్ వరకు అక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వరకు మా ల్యాండే. ఆ పెట్రోల్ బంక్ అదంతా మాదే.
సో దీంట్లో ఏమైపోయిందంటే ఒక 4 ఎకరాలు మిగిలిపోయింది వాళ్ళు అక్విజిషన్ చేయంగా. మేము కోర్టు నుంచి మాకు రికార్డు వచ్చిందంటే మీకు 4 ఎకరాలు సర్ప్లస్ పోయింది వస్తుంది మీకు అంటే మాకు రికార్డ్ చేసి సర్వే చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు 1960లో చైనా వారప్పుడు మా ల్యాండ్ అక్విజిషన్లో పోయింది. పోయిన తర్వాత అట్లాగే ఉంది కాంపెన్సేషన్ వచ్చింది. ఇంకా 18 ఎకరాలు మిగిలింది మాది. 18 ఎకరాలు మిగిలింది ఇంకా దీంట్లో 4 ఎకరాలు నాకు రావాలని మేము హైకోర్టు ఫైట్ చేసినాము. లేదని వాళ్ళు ఉన్నదని మేము క్లియరెన్స్ అయిపోయింది, రికార్డు వచ్చింది, వాళ్ళు మేము సర్వే చేసుకున్నాం. వాళ్ళ రికార్డు వాళ్ళు అక్కడ పోయి ఇక్కడ పోయి మాకు పక్కనే సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. 2 ఎకరాలు 2 ఎకర్స్ అదే చెప్తాను. మాకు వచ్చి చాలా రోజులు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ రాస్తున్నారు మద్రాసు ఉంటుంది కదా. ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ అక్విజిషన్ కాలేదు కదా. అయితే మేము ఎందుకు డాక్యుమెంట్ ఉంటే ఆగండి. గవర్నమెంట్ ఎప్పుడు అడుగుతుంది, వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిండ్రు, కేసీఆర్ పీరియడ్లో వచ్చిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో వస్తున్నారు. సో ఇదండి వాళ్ళు ఎప్పుడో 1963లో ఎప్పుడో మేమే ఇచ్చినాము, గవర్నమెంట్ అక్విజిషన్లో పోయింది, మాకు నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎక్కడో మళ్ళీ 18 ఎకరాలు మిగిలింది, దాంట్లో మీకు 4 ఎకరాలు వస్తుందని చెప్పారు. కానీ హైకోర్టులో క్లియరెన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత క్లియరెన్స్ వచ్చిందని చెప్పి కొత్త తెరపైకి వచ్చిరు వీళ్ళు అన్నట్టు. అయితే తీరా దీని విషయం ఏంటంటే బయటికి తీస్తే వీళ్ళకు అందులో మిగిలింది కేవలం 14 గుంటల భూమి మాత్రమే, కేవలం. కానీ ఈరోజు టోటల్గా వీళ్ళ వెనుక ఒక బడా వ్యాపారవేత్త ఉన్నాడు. ఈ బడా వ్యాపారవేత్త కాస్త వీళ్ళని ముందుంచి ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవాలి. దీంట్లో చెప్తాడు మాకు దీనికి అనుగుణంగా భూమి ఇచ్చినా ఏం లేదు ఎక్కడన్నా, లేకపోతే మాకు వీళ్ళకు నష్టపరిహారం. అది అవుతుందా పోతుందా అవునండి. ఇప్పుడు ఇది నాళ్ళ నుంచి ఉంది కాబట్టి దీన్ని ఏమనుకున్నారంటే అందరు కూడా దీంట్లో కంటిన్యూషన్ లో ఈ ల్యాండ్ మిలిటరీ వాళ్ళదే అనుకున్నారు, మిలిటరీ వాళ్ళదే అనుకున్నారు. అక్కడ పెట్రోల్ పంప్ ఐడియా ఉందా మీకు? ఉంది. ఆపోజిట్ ల్యాండ్ కూడా మాదే, అది కూడా ఇది కూడా మాదే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో మీరు? మా ల్యాండ్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ మేము అవుట్ ఆఫ్ స్టేషన్లలో ఉంటున్నాం ఇన్ని రోజుల నుంచి. అందరం వాళ్ళు క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు? ఎవరు అబ్జెక్షన్ లేదు మేడం. ఆర్మీ వాళ్ళు క్లియరెన్స్ వచ్చిందని చెప్పి నలుగురం 253 సర్వే నెంబర్. అయితే మాకు అక్విజిషన్లో సర్ప్రైజ్ పోయిందని ఫైట్ చేస్తే వచ్చింది. సర్వే చేస్తే నిజంగానే మీకు ల్యాండ్ ఉంది దీంట్లో అని సర్వే చేసి వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసి మీరు క్లీన్ చేసుకోండి అని ఇచ్చారు. మేము క్లీన్ చేస్తున్నాం. మా ల్యాండ్ కాకపోతే మిలిటరీ వాళ్ళు ఊరుకుంటారా? గడిచి పెట్టుకొని వచ్చి క్యాన్ మరి మా ల్యాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ముంగట అంతా క్లీన్ అయిపోవాలి. మళ్ళీ ఎవరి పొద్దున మీరు ఎవరు కొట్లాడారు మిలిటరీ వాళ్ళతోటి, మీకు అనుభవం లేదు, మాకు తెలిసింది రికార్డ్ ఇది అని చెప్పి మేము రికార్డ్ చేసి కొట్లాడి ఫైట్ చేసి ఇప్పుడు క్లీన్ చేపిస్తున్నాం పిల్లలు పెట్టి. అందుకే నేను ఇక్కడ ఉన్నా. కాకా నువ్వు ఉంటేనే మేము అంతే చేస్తామంటే అంతా ఒకటే మీ ముఖంలో చాలా ఆనందం కనపడుతుంది. మా సొంత భూమి. సో ఇది ఇంతకేట ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది డిఫెన్స్ భూమి. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు చెప్తున్నది, వాళ్ళు చెప్తున్నది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చారు. భూమికి గద్దల్లాగా వాలుకుంటే ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే ఎప్పుడో క్లియరెన్స్ ఇస్తే కోర్టు ఇవ్వలేదంటే డిఫెన్స్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారట. ఇప్పుడు అక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పేసరికి సో అక్కడ వీళ్ళకు ఉన్నది కేవలం 14 గుంటల భూమి మాత్రమే. ఈ 14 గుంటల భూమిని కాస్త కొంచెం సాకుగా చూపించి మిగతా మొత్తం భూమిని కూడా ఆ ఉన్న 2 ఎకరాలకు కూడా ఏ రకంగా కొట్టేయడానికి వెనకాల ఉన్న ఒక భారీ వ్యాపారవేత్త. సో మిగతా ఛానళ్ళల్లో కూడా మరి ఏంటో వాళ్ళందరూ కూడా మరి ఎందుకు ఐటమ్స్ వేసి కూడా తీసేసిరు. సో ఇది మీకు కూడా ఎవరికన్నా ఆ ఏరియాలో తెలుసుంటే మీరు కింద కామెంట్ పెట్టండి, మీకు అర్థమవుతుంది. ఏం ప్లేస్ లేదు, టోటల్గా ఇట్లా నది ఉంటుంది,
దాని పక్క నుంచి కొంచెం ఇట్లా క్రాస్గా ఉంటుంది, కానీ ఒక 2 ఎకరాస్ ఉంది, మొత్తం చెట్లే ఉంటాయి, అది కంప్లీట్గా డిఫెన్స్ వాల్ దాంట్లోనే ఉంటుంది. పోనీ ఇస్తే అది డిఫెన్స్ వాల్ ఇవ్వాలి. కానీ ఎప్పుడో ఇన్నేళ్ల క్రితం తర్వాత మేమే దానికి వారసులము, ఈ భూమి మాదే అని చెప్పేసి వచ్చి ఆడ చెట్లు కొట్టుకొని క్లియర్ చేస్తుంటే ఒక్కరన్నా లేరండి. ప్రభుత్వము ఏమంటారు అండాదండాలు ఉంటే ఏ రకంగా కబలించవచ్చు అనే దానికి ఇవాళ ఈ భూమి అంటే మూసీ కోసం పుట్టుకొచ్చిన, మరి నేనేమన్నా నాకు తెలియదు, క్లారిటీ లేదు. నేను ఆర్డర్ కాపీ, మీ కోర్టు ఆర్డర్ కాపీ చూపించమని అడిగితే వాళ్ళ కోర్టు ఆర్డర్ కాపీ చూపించలేదు కాబట్టి ఆ డౌట్ వచ్చేసి నేను మళ్ళీ ఫోన్ చేస్తే మీరు కోర్టు ఆర్డర్ కాపీ చూపించండి మేము నమ్ముతామని అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు అది చూడండి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇప్పుడు మరి ఎన్ని కోట్లు ఉంటుందో ఆ ల్యాండ్ వాల్యూ తెలియదు, ఏమేమి జరుగుతుందో లోపల దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టుగా ఈరోజు ఆ మూసీ దగ్గర ఇది మాది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తారు కదా, ఏది ఇది టిప్కాన్ బ్రిడ్జ్ అనుకొని ఉంటుందండి. నార్సింగ్ వెళ్ళేదు టిప్కాన్ బ్రిడ్జ్ నుంచి వయా నార్సింగ్ వెళ్ళే రూట్లో ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉన్నది ఎవరైతే ఇప్పుడు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులని చెప్తున్నారో వాళ్ళకు ఉన్నది అక్కడ 14 గుంటల భూమి మాత్రమే. కానీ వాళ్ళు 2 ఎకరాల భూమిని ఈరోజు వాళ్ళు మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం అండదండలతోటి వెనకాల ఒక బడా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ బడా వ్యాపారవేత్త దీన్ని నడిపిస్తున్న వైనం మేము ముందుకు తెచ్చిన. ఒకసారి దీనిపైన మీ కామెంట్లు ఏంటో తెలియజేయండి. నేను పూర్తి వివరాలు కూడా నేను అన్నీ కూడా సంపాదించాను. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను.